పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇండి నడిపించునుగాక. నిన్నటిదేనా ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను బబులోను మీదకిని దాని కాపురము చేసిన నాకు విరోధముగా లేచి వారి మీదకి ప్రచండమైన వాయువును రప్పించెదను. అన్య దేశస్థులను బబులోనునకు పంపుచున్నాను. వారు ఆ దేశమును తూర్పారపట్టి దాన్ని వట్టిదిగా చేయుదురు. ఆపద్దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదకి వచ్చెదరు. వీలు కాని మీదికి వీలుకాడు విల్లు తొక్కవలెను. కవచము వేసుకొని వాని మీదికి విల్లు తొక్కవలెను. కల్దీల దేశంలో జనులు హతులై పడినట్లు దాని వీధుల్లో వారు పొడవబడి కూలినట్లును యవ్వనులను కొట్టక మానుడి. దాని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి. తమ దేవుడును సైన్యములకు అధిపతి నాకు యెహోవా ఇశ్రాయేలు వారిని యూదా వారిని విసర్జింపలేదు. కానీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండై ఉన్నది. మీరు దాని దోషములో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి. మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. బబులోను యెహోవా చేతిలో సర్వ భూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర ఉండెను. దాని చేత మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. బబులోను నిమిషమాత్రంలోనే కూలి తుత్తునీయులాయెను. దానిని చూచి అంగలార్చుడి, అది స్వస్థత నొందునేమో. దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకొని రండి. మనము బబులోనును స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత నొందలేదు. దాన్ని విడిచిపెట్టుడి. మనము దేశములకు వెళ్ళుదము రండి. దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది, అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది. యెహోవా మన న్యాయమును రుజువుపరచుచున్నాడు. రండి, సియోనులో మన దేవుడునైన యెహోవా చేసిన పని మనము వివరించుదుము. బాణములు చిలికివేయుడి, కేడెములు పట్టుకొనుడి. బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజుల మనస్సు దాని మీదకి రేపుచున్నాడు. అది యెహోవా చెయ్యు ప్రతిదండన. తాను మందిరమును గూర్చి ఆయన చెయ్యు ప్రతిదండన. బబులోను ప్రకారముల మీద పడుటకై ధ్వజము నిలబెట్టుడి. కావలి బలము చేయుడి. కావలి వారిని పెట్టుడి. మాటులను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోచున్నాడు. విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చిచున్నది. అన్యాయ లాభము నీక దొరకదు. గంగోలి పురుగులంత విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపినను. శత్రువుల్ని నీ మీద కేకలు వెయ్యుదురు. నా జీవము తోడని సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశుల ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లు ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములో నుండి గాలి రావించును. తెలివి లేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమందును. అతడు పోతపోసినది మాయా రూపము, దానిలో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. విమర్శ కాలమున అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించినవాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గొడ్రాండ్ర వంటి వాడువును, యుద్ధాయుధము వంటి వాడువును. నీ వలన నేను జనములను విరగ్గొట్టుచున్నాను. నీ వలన రాజ్యములు విరగ్గొట్టుచున్నాను. నీ వలన గుర్రములను రౌతులను విరగ్గొట్టుచున్నాను. నీ వలన రథములను వాటినెక్కిన వారిని విరగ్గొట్టుచున్నాను. నీ వలన స్త్రీలను పురుషులను విరగ్గొట్టుచున్నాను. నీ వలన ముసలివారిని బాలురను విరగ్గొట్టుచున్నాను. నీ వలన యవ్వనులను కన్యకలను విరగ్గొట్టుచున్నాను. నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరగ్గొట్టుచున్నాను.
నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరగ్గొట్టుచున్నాను. నీ వలన ఏలికలను అధిపతులను విరగ్గొట్టుచున్నాను. బబులోను కల్దీయుల దేశ నివాసులను మీ కనుల ఎదుట సియోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదకి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొర్లించుదును. చిచ్చుపెట్టిన కొండవలే ఉండజేయుదును. మూలకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరును రాళ్ళు తీసుకొనరు. నీవు చిరకాలము పాడైయుందువు. ఇదే యెహోవా వాక్కు. దేశములో ధ్వజములెత్తుడి, జనములలో బాకానాదము చేయుడి. దాని మీదకి పోవుటికై జలములను ప్రతిష్ఠించుడి. దాని మీద పడుటికై అరారాతు, మిన్ని, అస్కనాజు అను రాజ్యములను పిలిపించుడి. దాని మీదకి జనులు నడిపించుటికై సేనాధిపతిని నియమించుడి. రోమము గల గొంగోలి పురుగులంత విస్తారముగా గుర్రములను దాని మీదకి రప్పించుడి. దాని మీదకి పోవటికే మాదీయుల రాజులను, వారి అధిపతులను, వారి ఏలికలను, అతడు ఏలుచుండు సర్వదేశమును జనులందరినీ ప్రతిష్ఠించుడి. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశము పాడుగా చేయవలెను. బబులోను గూర్చి యెహోవా ఉద్దేశము స్థిరమాయెను. బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయ మానుదురు. వారు తమ కోటల్లో నిల్చున్నారు. వారి పరాక్రమం బలహీనత ఆయను. వారును స్త్రీల వంటి వారైరి. వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి. వారి అడ్డగడిలు విరిగిపోయెను. అతని పట్టణమంతయు పట్టబడెను. కోనేటి దూడలను జమ్మును అగ్నిచేత కాల్చబడెను. దాని యోధులు దిగిలుపడిరి అని బంట్రోతును దోత వెంబడి దోత పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియజేతురు. దాని రేవులు శత్రువు వశమాయెను. ఇశ్రాయేలు దేవుడిని సైన్యములకు అధిపతిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. బబులోను పురమును చదరము చేయబడిన కళ్ళము వలె ఆయను. ఇక కొంతసేపటికి దాని కోతకాలము వచ్చెను. బబులోను రాజైన నెబుకద్నెజరు మమ్మను మింగివేసెను, మమ్మను నుగ్గు చేసెను, మమ్మను వట్టి కొండ వలె ఉంచి ఉన్నాడు. భుజంగము మృంగినట్లు మమ్మను మృంగిను. మా శ్రేష్ఠ పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మను పారవేసి ఉన్నాడు. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదకి ప్రతీకార రూపముగా దిగును గాక అని సియోను నివాసి అనుకొనును. నా ఉసురు కల్దీయుల దేశ నివాసులకు తగులును గాక అని యెరూషలేము అనుకొనును. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలకించుము, నీ వ్యాసమును నేను జరిగించుదును. నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. దాని సముద్రమును నేనెంద కట్టుదును, దాని ఓటను ఇంకిపోచేయుదును. బబులోను నిర్జనమైన కసువు దెబ్బలుగా ఉండును. నక్కలకు నివాస స్థలముగాను, అది పాడే ఎగతాళికి కారణముగా ఉండును. వారు కూడి సింహం వలె బొబ్బరింతురు, సింహముల పిల్లల వలె గుర్రపెట్టుదురు. వారు సంతోషించి మేలుకొనక చిరకాలము నిద్రించురు. వారు దప్పిగొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్ల చేసేదను. ఇదే యెహోవా వాక్కు. గొర్రె పిల్లలు వదకు పోవునట్లు, మేకపోతులు పొట్టేళ్లను వదకు పోవునట్లు వారిని వదకు రప్పించెదను. శేషకు పట్టబడెను, జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను. బబులోను జనములకు విస్మయాస్పదమాయెను. సముద్రము దానిలో మీదకిని వచ్చెను. ఆమె దాని తరంగముల ధ్వనితోను నిండుకొనెను. దాని పట్టణముల పాడుగాను, ఎండిన భూమిగాను, అరణ్యముగాను, నిర్మానుష్యముగా భూమిగాను ఉండెను. ఏ నరుడు దాని మీద ప్రయాణము చేయడు. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను. వాడు మృంగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను. ఇక మీదట జనములు వాని యొద్దకు సమూహములుగా కూడి రావు. బబులోను ప్రకారము కూలెను. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి. మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఏటేటా వదంతి పుట్టి వచ్చుచున్నది. దేశంలో బలాత్కారము జరుగుచున్నది. ఏలిక మీద ఏలిక ఏలుచున్నాడు. దేశంలో వినబడి వదంతికి భయపడకుడి. మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి. రాబో దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును. దాని దేశమంతయు అవమానము నొందును. జనులు హతులై దాని మధ్యను కూలెదరు. దాని పాడు చేయు వారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవా వాక్కు. బబులోను ఇశ్రాయేల్లో హతులైన వారిని కొలజేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తం హతులైన వారు కూలుదురు. ఖడ్గమును తప్పించుకొనిన వారలారా, ఆలస్యము చేయక వెలుడి. దూరము నుండి మీరు యెహోవాకు జ్ఞాపకము చేసుకొనుడి. యెరూషలేము మీ జ్ఞాపకముకు రానీయుడి. మేము దూషణ వాక్యం విని సిగ్గుపడి ఉన్నాం. అన్యులు యెహోవా మందిర పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఉన్నారు.
మా ముఖములు తెల్లబోచున్నవి. ఇదే యెహోవా వాక్కు. రాబో దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షింతును. ఆమె దేశమంతటను గాయపరచబడిన వారు మూలుగుదురు. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకొని ఆకాశమునకు ఎక్కినను పాడు చెయ్యవారు నా యొద్ద నుండి వచ్చి దాని మీద పడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది. కల్దీల దేశంలో మహానాశన ధ్వని వినబడుచున్నది. యెహోవా బబులోనును పాడి చేస్తున్నాడు. దాని మహఘోషను అణిచివేయుచున్నాడు. వారి తరంగంలో ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి. వారి ఆర్భాటము వినబడుచున్నది. బబులోను మీదకి పాడు చేయువాడు వచ్చుచున్నాడు. దాని బలాఢ్యులు పట్టబడి ఉన్నారు. వారి విండ్లు విరిగిపోయినవి. యెహోవా ప్రతీకారము చేయు దేవుడు గనుక నిశ్చయంగా ఆయన ప్రతిక్రియ చేయును. దాని అధిపతులు జ్ఞానులు, అధికారులను, సంస్థానాధిపతులను, బలాఢ్యులను మత్తిల్ల చేసేదను. వారు చిరకాలము నిద్ర నుండి మేలుకొనకపోదురు. ఇదే రాజు వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవాను ఆయనకు పేరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును. దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. ప్రజలు చూచి అలయుచున్నారు. సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరమున సెరియా దండు భోజన సామాగ్రికి అధికారి అయి ఉండి సిద్కియాతో కూడా బబులోనునకు వెళ్ళినప్పుడు నెరియా కుమారుడును మహాసేయ మనుమడునైన ఆ సెరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. ఇర్మియా బబులోను మీదకి వచ్చి అపాయములన్నిటినీ అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథంలో వ్రాసెను. కాగా ఇర్మియా సెరాయాతో ఇట్లా నేను, నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలెను. ఇలాగన నీవు ప్రకటించవలెను. యెహోవా మనుషులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదురనియు అది నిత్యము పాడిగా ఉండుననియు దానిని గూర్చి నీవు సెలవిచ్చితివి. ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దాన్ని వేసి నేను దాని మీదకి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరల పైకి రాలేక అలాగే మునిగిపోవును. దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలని. ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. ఇంతటితో ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. ఆమెన్.